ఆధ్యాత్మిక రంగంలో యుగయుగాలుగా మనిషి చేస్తున్న అన్వేషణ అనేక మార్గాలను ఆవిష్కరించింది. ఆ అన్వేషణకు కేంద్రంగా ఉన్న దైవాన్ని అనేక రూపాలు, నామాలతో పాటు అగోచరుడైన నిరాకారుడిగా కూడా ఆరాధిస్తూ వచ్చారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే అని బోధించారు. తాము ప్రసాదించిన వేలాది దివ్యోపన్యాసాలలో స్వామి మతాలుగా చెప్పబడే ఆ మార్గాలు ఆచరణలో భిన్నంగా గోచరించినా మౌలికంగా ఒక్కటే అని పదే పదే ప్రబోధించారు. నేను కొత్త మతాన్ని స్థాపించేందుకు రాలేదు. ఒక హిందువు మెరుగైన హిందువుగా, ఒక ముస్లిం మెరుగైన ముస్లింగా, ఒక క్రిస్టియన్ మెరుగైన క్రిస్టియన్గా మారేందుకు ప్రతి ఒక్కరిలో తమ మతం పట్ల విశ్వాసం దృఢపరిచేందుకు వచ్చానన్నారు. 1967లో భగవాన్ బాబా సర్వధర్మ చిహ్నాన్ని స్వయంగా రూపొందించి ఆశ్రమం నుంచి వెలువడే సనాతన సారథి మాసపత్రిక ముఖచిత్రంగా వేయమని ప్రొఫెసర్ కస్తూరి గారికి అందజేశారు. అప్పటి నుంచి అన్ని సాయి కేంద్రాలను అలంకరించిన ఆ పవిత్ర చిహ్నం తదుపరి కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అధికారిక చిహ్నమైంది. సర్వధర్మ చిహ్నం రూపొందించిన భగవాన్ ప్రశాంతి నిలయంలో ఒక సర్వధర్మ ఐక్యతా స్తూపానికి శంకుస్థాపన చేస్తూ తమ హస్తచాలనంతో సృష్టించిన ఒక యంత్రాన్ని అందులో ప్రతిష్ఠించారు. 1975 మే నెలలో ముంబైలో ధర్మక్షేత్రలో స్వామి మొదటి సర్వధర్మ స్తూపాన్ని ఆవిష్కరించారు. 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినోత్సవం నాడు సర్వమత ఏకత్వానికి ప్రతీకగా ప్రశాంతి నిలయంలో కూడా ఒక స్తూపాన్ని ఆవిష్కరించారు. హిందూ పదంలోని ప్రతి ఆంగ్ల అక్షరానికి భాష్యం చెప్తూ దాని అంతరార్థాన్ని తెలిపారు. మొట్టమొదట హెచ్ భారత్ యూనిట్ ప్రధానమైనటువంటి అదే ఇండివిజువాలిటీ, గుప్తమై రహస్యంగా ఉండినటువంటి అంతర్శక్తిని వ్యక్తము గావించేటువంటి వాడే వ్యక్తి. ఇంకా ఎన్ అదే నేషనాలిటీ, మనం చదివినటువంటి వారము మన యొక్క దేశానికి తగినటువంటి సేవ చేసేటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి. తదుపరి డి అదే యూనిటీ, ఈ డి తర్వాత యు అదే యూనిటీ. యూనిటీతోనే యూనిటీ ఏర్పడుతుంది. యూనిటీ ఎక్కడ ఉందో అక్కడనే యూనిటీ. కనుకనే ఈ పంచతత్వంలో ఉండినటువంటి యొక్క రహస్య భావాన్ని భారతీయులు గుర్తించి వర్తించాలి. హిందుత్వానికి ప్రతీక ఓం మీ హృదయాలలోనూ విశ్వం హృదయంలోనూ ప్రతిధ్వనించే అత్యంత ప్రాచీనమైన ప్రణవనాదాన్ని వినండి. హిందువులు దైవాన్ని అనేక రూపాలలో పూజిస్తారు. పలు సందర్భాలలో స్వామి ఎన్నో దేవీ దేవతల మూర్తులను, శివలింగాలను సృష్టించి నిత్య పూజ కోసం వాటిని తమ భక్తులకు బహూకరించారు. ఆ దివ్యమైన కానుకలతో పాటు వారి ఇష్టదైవాల రూపంలో దివ్య దర్శనాలను కూడా ఎందరికో ప్రసాదించారు. వెంకటగిరి రాజావారికి శ్రీరామునిగా దర్శనమిచ్చారు. పురుషోత్తమానంద గారికి జ్యోతిర్పద్మనాభ దర్శన భాగ్యం కలిగించారు. వెంకమ్మ గారికి దేవి రూపంలో సాక్షాత్కరించారు. స్వామి అమృతానందకు వారు 78 ఏళ్లకు పూర్వం 7 ఏళ్ల వయసులో చేసిన యజ్ఞఫలంగా స్వర్ణ గణేశుని రూపంలో దర్శనమిచ్చారు. లక్షలాది మందికి మేలు చేకూరుస్తూ భగవాన్ భరతభూమిలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఒక యంత్రాన్నో, లింగాన్నో, ప్రత్యేక పూజా ద్రవ్యాలనో లేదా హారాన్నో సృష్టించి దేవతామూర్తులను పునఃశక్తివంతం చేశారు. ముఖ్యమైన హిందూ పండుగలు మకర సంక్రాంతి, శివరాత్రి, శ్రీరామనవమి, గురు పూర్ణిమ, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దసరా, దీపావళిని ప్రతి ఏటా ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహిస్తారు.
హిందువులు ఉపనయన సంస్కారాన్ని రెండవ జన్మగా భావిస్తారు. భగవాన్ తొలినాళ్ల నుండే ఎన్నో వేల మంది బాలురకు ఉపనయనం జరిపించారు. ఎందరికో వివాహాలు కూడా జరిపించారు. కొన్నిసార్లు వాటికి తామే ఆధ్వర్యం కూడా వహించారు. అవకాశం చిక్కిన ప్రతిసారి జరుగుతున్న క్రతువుల అంతరార్థాన్ని వివరిస్తూ వచ్చారు. రామాయణం, మహాభారతం, పురాణాలు, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలు, వివిధ వేదాంత విషయాలపై భగవాన్ విస్తృతంగా ప్రసంగించారు, రచనలు కూడా చేశారు. అయితే వేదాలు, ఉపనిషత్తులు ఏ ఒక్క మతానికో చెందినవి కావని, విశ్వజనీనమైనవని స్వామి చెప్తారు. వేదమంత్రములు నేర్చుకోమని భగవాన్ అందరినీ ప్రోత్సహించారు. విశ్వశాంతి కోసం యజ్ఞాలు నిర్వహించారు. వేద సంరక్షణ, సనాతన ధర్మ పునరుద్ధరణ తన ముఖ్య కర్తవ్యమని ప్రకటించారు. బుద్ధుని హృదయం వంటి హృదయాన్ని కలిగి ఉండాలని భగవాన్ చెప్తారు. ఒకసారి బుద్ధుని జీవిత చరిత్రను వివరిస్తూ ఒక చిన్న విగ్రహాన్ని సృష్టించారు. అది బుద్ధుని జన్మస్థలం లుంబినిలోని మట్టితో తయారు చేసినదని చెప్పారు. బౌద్ధ మతానికి ప్రతీక చక్రం. హేతు పరిణామాల చక్రాన్ని, విధులు విధి చక్రాన్ని, వాటిని సరిచేసే ధర్మచక్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎన్నో ఏళ్లుగా భగవాన్ సమక్షంలో బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు సాంప్రదాయిక ఆభూషణాలు, ప్రదర్శనలతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నిదానంగా సాగుతూ గంభీరంగా ప్రతిధ్వనించే బౌద్ధ భిక్షువుల ఉచ్చాటన అవిస్మరణీయమైన అనుభవాన్ని కలిగిస్తుంది. తదుపరి బౌద్ధ మతం ఏర్పడుతూ వచ్చింది. దీనికి మాయాదేవి శుద్ధోదనుని యొక్క ముద్దు బిడ్డడు ఈ యొక్క బుద్ధుడు. ఇతను కేవలము ఒక విధమైనటువంటి మానవ శక్తిని దుర్వినియోగపరచటము ఇది మంచిది కాదని, కేవలము మనకు ఇచ్చినటువంటి ఇంద్రియములు కానీ మనోబుద్ధులను కానీ విచారణ ద్వారా సత్యమును గుర్తించి తద్వారా ఏనాటికైనా దుఃఖమును జయించాలి అనేటువంటి యొక్క సత్యాన్ని తాను లక్ష్యమును అందించుకొని ఈ విధమైనటువంటి యొక్క ప్రచారం జరుపుతూ వచ్చాడు. జీవితం యొక్క అంతరార్థాన్ని చక్కగా గుర్తించి దుఃఖములు అనేటువంటిది కేవలం మన యొక్క కల్పితములని, విచారములు అనేటువంటి మన యొక్క భ్రాంతులని, ఈ విచార దుఃఖములను మనము ధైర్య సాహసం చేత సరి అయినటువంటి యొక్క విచారణ సలిపి దానిని సాధించడానికి పూనుకోవాలని అది భక్తి మార్గమునే కొంతవరకు ప్రబోధిస్తూ వచ్చాడు బుద్ధుడు. ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అని అతను కేవలము ఒక విధమైన ధర్మ మార్గంనే ప్రబోధిస్తూ భక్తి, భగవంతుడు అనేటువంటి పేరులు మాత్రం ఉచ్చరించలేదు కానీ కేవలము దయాప్రేమల యొక్క తత్వాన్ని తాను చక్కగా చాటుతూ వచ్చాడు. బౌద్ధ మతంలోని నిగూఢమైన అంశాలను ఒక పరిశోధక విద్యార్థికి స్వామి వెల్లడించారు. ఇండోనేషియా దేశస్థులు ఎంతగానో గౌరవించే బౌద్ధ నేత సూ కాంగ్కు ప్రసాదించిన కొన్ని దర్శనాలు, అటువంటివే మరికొన్ని మార్మిక సంఘటనలే బౌద్ధమత విశ్వాసులు స్వామిని బుద్ధునిగా భావించడానికి ముఖ్య కారణమయ్యాయి. ఆతష్ అని పేర్కొనే పవిత్రాగ్ని జోరాష్ట్ర మతానికి ప్రతీక. అది సకల వ్యధలను పవిత్రమైన జ్వాలలో ఆహుతి చేసి అద్భుతమైన ఘనమైన దైవిక శక్తిగా అవతరించాలని బోధిస్తుంది. ప్రవక్త జోరాష్ట్ర బోధలను గాథస్లో సంకలనం చేయడం దైవ ప్రేరణతో జరిగిందని భగవాన్ తెలిపారు. విజన్ ఆఫ్ ది డివైన్ అనే తమ గ్రంథంలో డాక్టర్ ఫణిపండ పదకవితల రూపంలో అమేషా స్పెంటా బోధలకు, భగవాన్ బాబావారి సత్యధర్మ ప్రేమ శాంతి సందేశానికి ఏమీ తేడా లేదని వెల్లడించారు. అమేషా స్పెంటా బోధనల సారమంతా తనలో ఇముడ్చుకున్న స్వరూపమే భగవాన్ అంటారాయన. భగవాన్ ఆయనకు హుమత, హుక్త, హువరష్ట అంటే సదాలోచనలు, సద్వాక్యములు, సత్కర్మలు అనే 3 పదాలు చెక్కి ఉన్న ఒక విశిష్టమైన ముద్రికను ప్రసాదించారు. జోరాష్ట్ర మతస్థులు ఆత్మగా నిశ్చలంగా ఉండే అంతర్జ్వాలను, దేహంగా
సంచరించే బాహ్య జ్వాలను ఆరాధిస్తారు. పార్సీ మతము నిరంతరము కూడాను జ్ఞానాగ్ని చేత మనకు సంభవించినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలు కూడాను మనం దగ్ధము గావించి మన యొక్క హృదయమునందు నిరంతరం కూడాను జ్ఞాన ప్రభను వెలుగుతూ ఉండాలని చెప్పని అగ్నిగా ఇందులో హృదయమునందు నివాసంగా ఏర్పరచుకోవాలని ఈ జోరాస్ట్రియన్ ప్రచారమే. ఇంతియే కాదు, జగత్తునందు ఉద్భవించినటువంటిది కాని, పుట్టినటువంటి ప్రతి పదార్థము కాని, ప్రతి వ్యక్తి కాని, ప్రతి అణువు కాని కూడాను ఈ యొక్క అగ్ని చేత ఏనాటికైనా నువ్వు భస్మం కాక తప్పదు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? జ్ఞానాగ్ని అనేటువంటిది లోకవాంఛలు అనేటువంటి దాన్ని భస్మం గావిస్తుంది అనేటువంటి యొక్క అంతరార్థమే ఈ జోరాస్ట్రియం యొక్క ప్రచారము. ఇక్కడ భగవాన్ హిందువుల ఉపనయనానికి సరిపోలే నవజోత్ సందర్భంగా ఒక బాలుడికి తమ దివ్య ఆశీస్సులు అందిస్తున్నారు. నక్షత్రంతో కూడిన నెలవంక ఇస్లాం మతానికి ప్రతీక. స్థిరమైన విశ్వాసంతో ఎన్నడూ నెలవంక నుండి పక్కకు వైదొలగని నక్షత్రంలా ఉండాలి. పుట్టపర్తిలో స్వల్ప సంఖ్యలో ఉండే ముస్లింలు మసీదుకు వెళ్లాలంటే 4 మైళ్ళు నడవాల్సి వచ్చేది. 1978లో రంజాన్ సందర్భంగా భగవాన్ ఊరికి మధ్యగా కట్టించిన మసీదును ప్రారంభించారు. ఆ సందర్భంగా అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో భగవాన్ ఖురాన్ ప్రవక్త మహమ్మద్కు అందిన భగవద్వాణి ఒక దివ్య సందేశమని చెప్పారు. దైవానుగ్రహ తరంగాల ద్వారా ఆయన సదా శాంతచిత్తుడై ఉండుగాక. చుట్టుపక్కల ఉన్న ముస్లింలకు ఎదురైన నిగూఢమైన సమస్యలకు విరుగుడుగా భగవాన్ పుట్టపర్తిలో మొహరం పండుగ నాడు పీర్లను ఊరేగించే సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు. ఎన్నో మార్లు భగవాన్ దర్శనం కోసం వచ్చిన ప్రొఫెసర్ అబ్దుల్ రజాక్ కోర్బు మంచి ఇస్లాం మత విశ్వాసి. బాబా వస్తువులను సృష్టించడం పట్ల తనకు సదభిప్రాయం ఉండేది కాదని సాయి సత్యసఖ అని తన పుస్తకంలో పేర్కొన్నారు. తన సందేహం తీర్చుకోవడానికి ఆయన తన మతానికి ప్రాధాన్యత గల ఉంగరం కావాలని కోరాడు. స్వామి తక్షణమే తన అరచేతిని తెరిచి చూపారు. ఆ అరచేతి మధ్య నుండి అరబ్బీ భాషలో అష్టముఖ ఫలకంపై అల్లా పేరు చెక్కి ఉన్న సుందరమైన ఉంగరం బయటికి వచ్చింది. ఇస్లాం అనగా శరణు అని ఒకటి, ఒక విధమైన శాంతి అని కూడా 2 అర్థములు. భగవంతునకు శరణాగతుడై తోటి మానవుల చేత శాంతి జీవితంలో గడపమని ఈ యొక్క ఇస్లాం మతం యొక్క అంతరార్థము. ఈ ఇస్లాం మతంలో కూడాను ఖురాన్ యందు ఒక పవిత్రమైన సూక్తులను కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. ఇక్కడ సలాత్ అని ఒక పదం, జకాత్ అని 2వ పదం. సలాత్ అనగా స్థిరమైన భక్తితో భగవంతుని ఆరాధన చేయాలి అని. జకాత్ అనగా తోటి మానవులకు, కొన్ని దీనులైనటువంటి మానవులకు దాన ధర్మములు ఆచరించి తద్వారా తోటి మానవులను సంరక్షించుట పూనుకోమని కూడాను దీని యొక్క అంతరార్థం. అది ఏ భారతీయుల యొక్క ఇతిహాస పురాణములు ఎందుకుడను పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమ్మని అష్టాదశ పురాణముల యొక్క సారమును కూడాను అందిస్తూ వచ్చాడు వ్యాసుడు. భగవాన్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులైన ప్రొఫెసర్ జీవా బషీరుద్దీన్ తమ రచనలలో సూఫీ మార్గం చెప్పేవాటికి భగవాన్ ఉద్ఘాటించే వాటికి మధ్య చాలా పోలికలున్నాయని పేర్కొన్నారు. సూఫీ మార్గీయులు స్వప్రయోజనం కన్నా సమాజ కళ్యాణమే మిన్నగా భావించి అందుకు కృషి చేయాలని ఆమె అంటారు. భగవాన్ జీవితమే అందుకు చక్కని ఉదాహరణ. వారు ఆయనను ప్రేమించారు, ఆయన వారిని ప్రేమించారు అంటుంది ఖురాన్. వాస్తవానికి సూఫీ మార్గం సారాంశం అదే. రంజాన్ మాసం వచ్చినప్పుడల్లా భగవాన్ విద్యార్థులకు, భక్తులకు సూఫీ మార్గం సారాంశాన్ని, ప్రాముఖ్యతను వివరించేవారు. శిలువ క్రైస్తవ మత చిహ్నం. నీకు శాశ్వతత్వం కలగడానికి నేను అనే భావాన్ని అడ్డంగా నరికి ఆ అహంకారాన్ని శిలువపై మరణించని 70వ దశకం నుంచే భగవాన్ సమక్షంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. సామాన్యంగా క్రిస్మస్ రోజు భక్తులు వెలిగే కొవ్వొత్తులతో వెంటరాగా నగర సంకీర్తనతో ప్రారంభమై వెండి ద్వారం వద్ద స్వామి ప్రత్యేక దర్శనంతో ముగుస్తుంది.
ప్రతి వ్యక్తి హృదయంలో క్రీస్తు ఉద్భవించినప్పుడే క్రీస్తు జన్మదినం, అదే నిజమైన క్రిస్మస్ అని భగవాన్ ప్రకటించారు. దైవత్వాన్ని మనం పొందాలంటే మనకు విశ్వాసం అభివృద్ధి కావాలి. జీసస్ చూపినటువంటి ప్రధానమైన మార్గం. ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. క్రమక్రమేణా ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. ఈ విధమైనటువంటి సోపానములు దాటి ఆ దివ్యత్వంలో తాను ఐక్యత్వాన్ని పొందాడు. చిరకాల భక్తుడు డాక్టర్ జాన్ హిస్లప్కు భగవాన్ ఒక అద్వితీయమైన కానుకను అందించారు. 2 పుల్ల ముక్కలను ఒకదానిపైన మరొకటి పెట్టి భగవాన్ వాటిపై ఉఫ్ అని ఊదారు. తక్షణమే అవి క్రీస్తు రూపం చెక్కి ఉన్న శిలువుగా మారిపోయాయి. ఆ పుల్ల ముక్కలు క్రీస్తును శిలువ వేసిన చెక్క నుండి సంగ్రహించినవని, క్రీస్తు నిజరూపం అదేనని భగవాన్ చెప్పారు. కార్బన్ డేటింగ్ ప్రక్రియతో పరీక్షించినప్పుడు ఆ పుల్ల ముక్కలు 2000 ఏళ్ల క్రితం నాటివని తెలిసింది. బైబిల్ మూలాలను గురించి చెబుతూ భగవాన్ క్రీస్తు ప్రవచనాల తొలినాళ్లలో గ్రంథస్థం చేయబడిన బైబిల్ సూక్ష్మ ప్రతిని సృష్టించారు. వాహే గురు వాహే గురు వాహే గురుజీ బోలో, बोलो वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो, वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो. సత్యనామ సిక్కు మత వ్యవస్థాపకులు సంత్ గురునానక్ గారే సామూహిక భజన సాంప్రదాయాన్ని కూడా ఆరంభించారని ప్రసిద్ధి. దైవాన్ని అన్ని రూపాలలోనూ కీర్తించాలని స్వామి నొక్కి చెప్పడం వల్ల సాయి భజనలకు ఒక ప్రత్యేకత చేకూరింది. बोलो भाव से बोलो. 2005లో భగవాన్ భిన్న మతాల ఏకత్వం గురించి చర్చించిన సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. అల్లాయంచు మహమ్మదీయులు, యెహోవాయంచు సత్క్రైస్తవులు, పుల్లబ్జాచుడటంచు వైష్ణవులు, శంభోయంచు శైవులు సదా, ప్రహ్లాదమున గొల్వ అందరికీ ఆయురారోగ్య సంపద లాభములు సంగి రక్షించు. దేవుండు ఒక్కడే ఎంచు భావించుడి భావించుడి. శరణాగతి అనే అర్థం గల రెడిగారే అనే లాటిన్ పదం నుంచి పుట్టినది రిలీజియన్. దానికి భగవాన్ మతం మనలో అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడం అనే మరో అర్థం చెప్పారు. సత్యసాయి మతం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు తత్వ మతముల సారమే సత్యసాయి మతం అనేటువంటి యొక్క దీనితో ధైర్యంగా సాహసంగా చెప్పడానికి సభ్యులు కూడాను ఉత్సాహంగా కూడాను ఉమ్ముకలాటతో సంసిద్ధులై ఉంటుండాలని నేను ఆశిస్తున్నాను. గత 50 ఏళ్లుగా క్రిస్మస్, బుద్ధ పూర్ణిమ, దసరా, గురు పూర్ణిమ వంటి పర్వదినాలలో మతాల ఏకత్వానికి కేంద్ర స్థానం ప్రశాంతినిలయం అనిపించేలా ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి వస్తున్నారు. ఆధ్యాత్మిక జిజ్ఞాసువు హావర్డ్ మర్ఫెట్ తన పుస్తకానికి భగవాన్ వేర్ ద రోడ్ ఎండ్స్ అని పేరు పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు.